ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఏదైనా కాన్ఫరెన్స్లో గానీ మీటింగ్లో గానీ కూర్చున్నప్పుడు గమనించారా? అప్పటి వరకు మాట్లాడుతున్న వ్యక్తులు ఏదైనా విషయంపై డిబేట్ జరుగుతున్నా ఒక్క వ్యక్తి రాగానే అందరూ సైలెంట్ అయిపోతుంటారు. అందరి మాటలు ఆగిపోతాయి. అందరి కళ్ళు వాళ్లవైపే తిరుగుతాయి. ఆ వ్యక్తి ఏమన్నాడు, ఏం చెప్తాడు అనే దానిమీదే దృష్టి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు తను మాట్లాడాక అప్పటి వరకు ఆ టాపిక్పై మనకున్న అభిప్రాయాలు కూడా పూర్తిగా మారిపోతాయి. ఎందుకిలా జరుగుతోంది? ఎందుకు కొందరు వ్యక్తులు అంత స్పెషల్గా ఉంటారు? వారి అభిప్రాయాలను, వారి మాటలను అంత స్పెషల్గా తీసుకుంటారు. కొన్నిసార్లు వారు లేకుండా ఎవ్వరూ ఒక్కడుగు కూడా వేయలేరు. మరికొందరు ఎంత మాట్లాడినా, ఎంత కష్టపడినా ఎవరి దృష్టిలోనూ పడరు. ఎందుకు? ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. చాణక్యుడు చెప్పిన 7 శక్తివంతమైన నీతులు. ఇవి మీలోని నిద్రపోతున్న శక్తిని మేల్కొల్పుతాయి. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు కూడా అలాంటి వారిలో ఒకరిగా మారే అవకాశముంది. వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూడండి. అలాగే ఈ వీడియో మరికొంతమందికి చేరాలంటే ఇప్పుడే లైక్ చేయండి. కామెంట్లో మీరిప్పుడు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో చెప్పండి. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రపంచం మీ బలహీనతల కోసం వెతుకుతున్నప్పుడు, మీ ఓటమి కథను రాయాలనుకునేవారున్నప్పుడు ఈ నీతులు మీకు మానసిక, భావోద్వేగ, వ్యూహాత్మక బలాన్ని ఇస్తాయి. మీ బాధను బలంగా మార్చడమే కాకుండా మీ విమర్శకులకు అసాధ్యమైన గోడగా మారే శక్తినిస్తాయి. మీరు ఈరోజు విరిగిపోయి ఒంటరిగా గందరగోళంలో ఉన్నారా? మీ కష్టం గుర్తించబడకుండా ఉందా? మీ సామర్థ్యంపై సందేహాలు వస్తున్నాయా? అయితే ఈ వ్యూహాలు మీకు కొత్త ఆరంభం కావచ్చు. గుర్తుంచుకోండి, మీరు బలహీనంగా కనిపిస్తున్నందునే సమాజం మిమ్మల్ని అలా చూస్తోంది. మీ నిజమైన బలాన్ని ఇంకా వారు చూడలేదు. కాబట్టి ఈ రోజు నుండి మనల్ని మనం శక్తివంతంగా మార్చుకుందాం. మనం లేకుండా చుట్టూ ఉన్న సమాజం ఏ నిర్ణయమూ తీసుకోవడానికి భయపడేలా. నంబర్ 1, ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. లేకపోతే సమాజం మిమ్మల్ని తిరస్కరిస్తుంది. కొందరు అనుకుంటారు, నేను మంచిగా, సౌమ్యంగా అందరి మాట విని ఉంటే ప్రపంచం నన్ను గౌరవిస్తుందని. కానీ నిజమేమిటంటే, ప్రపంచంలో మీ విలువ మీరు మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారో అక్కడే మొదలవుతుంది. మీరు మిమ్మల్ని తేలికగా తీసుకుంటే ప్రపంచం మిమ్మల్ని విస్మరిస్తుంది. మీరు మిమ్మల్ని తక్కువ చేసుకుంటే ప్రజలు మిమ్మల్ని వారి అడుగుజాడల్లోకి తొక్కేస్తారు. ఈ ప్రపంచం చిరునవ్వులను కాదు, గట్టిగా నిలబడే భుజాలను గౌరవిస్తుంది. మీ స్వంత విలువను మీరు అర్థం చేసుకోకపోతే ఇతరులు ఎందుకు చేయాలి? ప్రజలు శక్తివంతులుగా కనిపించే వారి వైపే ఆకర్షితులవుతారు. మీరు ఎంత మంచివారో, ఇతరులకు ఎంత సహాయం చేశారో లెక్కలేదు. మీరు ఏ విధంగా మిమ్మల్ని ప్రదర్శిస్తారో అదే చూస్తారు. మీరు సైడ్ క్యారెక్టర్గా కనిపిస్తే మిమ్మల్ని ఎప్పటికీ లీడ్ రోల్కు రానివ్వరు. గమనించారా? ఎటువంటి తప్పు లేకుండా భారీగా క్షమాపణలు చెప్పినప్పుడు, నిరంతరం మిమ్మల్ని ఇతరుల కంటే తక్కువగా చూపించినప్పుడు, మీ నిర్ణయాల వెనుక నిలబడకపోతే ప్రజలు మిమ్మల్ని సీరియస్గా తీసుకోవడం మానేస్తారు. మీరు కేవలం ఒక ఆప్షన్ అవుతారు. అవసరమైనప్పుడు వస్తారు, తరువాత వెళ్ళిపోతారు. రాఘవ్ కథ ఇలాంటిదే. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎప్పుడూ ఇతరుల మాట వినాలి, మర్యాదగా ఉండాలి అని నేర్చుకున్నాడు. కానీ స్వీయ గౌరవం ఎలా ఉంచుకోవాలో నేర్చుకోలేదు. కాలేజ్లో అతడు స్మార్ట్ అయినా ఎవ్వరూ అతడి మాట వినలేదు. అతడి ఐడియాలను దొంగలించి క్రెడిట్ ఇతరులకు వెళ్లేది. ఇంటర్వ్యూల్లో బెస్ట్ జవాబులు ఇచ్చినా ఉద్యోగం కాన్ఫిడెన్స్తో ప్రదర్శించిన వారికే వచ్చేది. ఒకరోజు మెంటార్ చెప్పాడు, నువ్వు నిన్ను ₹1 నాణ్యంగా చూస్తున్నావు. ప్రపంచం నిన్ను ₹100 నోటుగా చూస్తోందని అనుకుంటున్నావు. ముందు నీ విలువను నువ్వే నిర్మించు. తర్వాత ప్రపంచం నీకు గౌరవం ఇవ్వడం నేర్చుకుంటుంది. అప్పటి నుండి రాఘవ్ మారిపోయాడు. తనను తక్కువ చేసుకోవడం మానేశాడు. తన విజయాలను అంగీకరించాడు. అభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టాడు. గౌరవంగా జీవించడం నేర్చుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత అదే వ్యక్తి ఇప్పుడు మరొకరికి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాడు. అందుకే నిన్ను నువ్వు ఎంత గొప్పగా చూసుకుంటే ప్రపంచం నిన్ను అంత గొప్పగా చూస్తుంది. నంబర్ 2, మీ బలహీనతలను అందరి ముందు చూపించకండి. మీ బలహీనతలను బయటికి చెప్పిన వెంటనే కొందరు వాటిని మీపై ఆయుధంగా ఉపయోగించడం మొదలెడతారు. మీ బాధలు, భయాలు, గతంలోని గాయాలు, భవిష్యత్తు ఆందోళనలు ఇవన్నీ ప్రతి మనిషిలో ఉంటాయి. కానీ వాటిని అందరి ముందు బయటపెట్టడం తెలివైన పని కాదు. చాణక్యుడు చెప్పాడు, రాజు లేదా వ్యూహకర్త తన బలహీనతలను ఎన్నడూ బహిరంగంగా చూపకూడదు. శత్రువు మీ బలహీనతను తెలుసుకున్న వెంటనే మీ ఓటమికి ప్రణాళిక రచిస్తాడు. మీరు మీ బాధలను, భయాలను, వైఫల్యాలను అందరి ముందు ఏడుస్తూ చెప్పినప్పుడు కొందరు మిమ్మల్ని తేలిగ్గా తీసుకుంటారు. మీ నిర్ణయాలను తేలిగ్గా తీసుకుంటారు. మీ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తారు. క్రమంగా మీ ఉనికిని అసంబంధంగా భావిస్తారు. కాబట్టి మీ బలహీనతలను గుర్తించడం బలహీనత కాదు, కానీ వాటిని ప్రదర్శించడం పెద్ద తప్పు. మీ బాధలను ఒంటరిగా భరించండి. మీరే మీ బలమైన ఆధారంగా నిలబడండి.
మీరు మీ సొంత బలహీనతలను బలంగా మార్చుకున్నప్పుడు ప్రపంచం మిమ్మల్ని బలవంతుడిగా చూస్తుంది. అందుకే మీ బాధలను అందరికీ చెప్పకండి. మీ బలహీనతలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. మౌనంగా, స్థిరంగా నిలబడండి. ఇదే మీ అతిపెద్ద ఆయుధం. నంబర్ 3, నిజమైన బలం ఎక్కడ పుడుతుందో తెలుసా? ఓడిపోవడంలో. నిజమైన బలం ప్రశంసల నుండి కాదు, సౌఖ్య జీవితం నుండి కాదు, ఓడిపోవడం నుండి పుడుతుంది. మీరు పూర్తిగా నమ్మిన వ్యక్తి మీ హృదయాన్ని బద్దలు కొట్టిన రోజు, మీరు కష్టపడిన ప్రయత్నం వృథా అయిన రోజు, మిమ్మల్ని అవమానించి విలువలేనివాడిగా చూపిన రోజు, ఆ రోజే మీ లోపల ఏదో ఒక చిన్న బాధ రగిలి, నేను విరిగిపోయానా, నిజంగానా అని మీ మనస్సు మిమ్మల్ని అడుగుతుంది. అలా ఓడిపోవడమే మిమ్మల్ని కొత్తగా పుట్టిస్తుంది. ఒక విత్తనం చీకటిలో బాధతో పగిలి బయటకు వచ్చి పెద్ద చెట్టుగా మారినట్లే మనుషులు కూడా తమ పాత ఆలోచనలు, భయాలు, సంబంధాలు, బలహీనతలను పగలగొట్టినప్పుడు మాత్రమే బలవంతులుగా మారతారు. మిమ్మల్ని విరికించిన వ్యక్తి మీ శత్రువు కాదు, అతడు మీ అతి గొప్ప గురువు. ఎందుకంటే ఆ ఒత్తిడి లేకుండా మీరు మెరవలేరు. నంబర్ 4, కోపంలో లేదా బాధలో మీ భవిష్యత్తును కూల్చే మాటలు ఎన్నడూ మాట్లాడకండి. ఫ్రెండ్స్, కోపం, బాధ ఇవి బయటి నుండి కాదు, లోపల నుండి దాడి చేసే శత్రువులు. ఎవరైనా మీ విశ్వాసాన్ని భంగపరిచినప్పుడు, మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నప్పుడు మనస్సులో అనిపిస్తుంది, వీడికి సమాధానం ఇవ్వాలి, గుణపాఠం చెప్పాలి అని. కానీ ఆ క్షణంలోనే అతిపెద్ద తప్పు జరుగుతుంది. కోపంలో మాట్లాడిన మాటలు సాధారణం కావు, అవి అగ్నిలాంటివి. అవి ముందు మీ భవిష్యత్తునే కాలుస్తాయి. చాణక్యుడు చెప్పాడు, తన కోపాన్ని జయించినవాడే ప్రపంచాన్ని జయిస్తాడు. కోపంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తును దెబ్బతీస్తాయి. దీపక్ కథ ఇలాంటిదే. ఒక ద్రోహం తర్వాత కోపంతో ఆఫీస్లో అందరి ముందు అరిచాడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, ఉద్యోగం వదిలేశాడు. ఆ ఒక్క క్షణం అతడి ఖ్యాతి, కెరీర్, గుర్తింపు అన్నీ నాశనం చేశాయి. కాబట్టి బాధ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగండి, ఊపిరి పీల్చండి. నేను చెప్పబోయే మాట నా భవిష్యత్తుకు తగినదేనా అని ఆలోచించండి. 100కి 90 సార్లు సమాధానం కాదు అవుతుంది. ఆ మౌనమే మీ విజయం. మీ మౌనంతో కూడా ప్రజలను భయపెట్టేలా మారండి. నంబర్ 5, ప్రతిదానికి సమాధానమివ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీ మౌనాన్ని బలహీనతగా చూస్తారు. మీ పురోగతికి జలసీపడి, మీ కష్టాన్ని నిర్లక్ష్యం చేసి మీపై కథలు సృష్టిస్తారు. అప్పుడు లోపల ఒక స్వరం అడుగుతుంది, సమాధానమివ్వాలా? కానీ గుర్తుంచుకోండి, శక్తివంతుడు మాటలతో కాదు, విజయాలతో సమాధానమిస్తాడు. ప్రతి మాటకి, ప్రతి విమర్శకి, ప్రతి అబద్ధానికి సమాధానమిస్తే మీ శక్తి వృధా అవుతుంది. నిరర్థక వాదనల్లో సమయం వృధా చేసేవాడు గెలవడు. మౌనం ఒక ఆయుధం. మీ విజయం మీ సమాధానం. నంబర్ 6, ప్రతి ఓటమిలో ఒక పాఠం దాగి ఉంటుంది. నేర్చుకోవాలనుకుంటే. చాలామంది ఓటమిని అంతం అనుకుంటారు. చెడు రిజల్ట్ వచ్చినప్పుడు, సంబంధం విడిపోయినప్పుడు, కల శిథిలమైనప్పుడు, ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. మనల్ని మనం నిందిస్తాం, విధిని తిట్టుకుంటాం. కొన్నిసార్లు లేవడానికి ధైర్యం కూడా రాదు. కానీ నిజమేమిటంటే, ప్రతి ఓటమి లోపల ఒక బహుమతి దాచి ఉంటుంది. ఒక పాఠం, ఒక హెచ్చరిక, ఒక దిశ. ఆ బహుమతిని మనం అందుకోవాలంటే ఓటమి నుండి పారిపోకుండా దాన్ని గురువుగా చూసి నేర్చుకోవాలి. జీవితంలో అతిపెద్ద పాఠాలు పుస్తకాల నుండి కాదు, ఓడి మళ్లీ లేవడం నుండి వస్తాయి. ఆదిత్య కథ చెప్తాను. చిన్నప్పటి నుండి అన్నింటిలో టాప్గా ఉండేవాడు. అందరూ అతన్ని భవిష్యత్ IAS అధికారిగా చూసేవారు. తరువాత అతను UPSC ప్రిపరేషన్ మొదలెట్టాడు. మొదటి అటెంప్ట్లో ప్రిలిమ్స్ కూడా క్లియర్ కాలేదు. రెండో అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు, కానీ ఫైనల్ లిస్ట్లో పేరు రాలేదు. మూడో అటెంప్ట్లో బ్రేక్ అయ్యాడు. కుటుంబం విమర్శలు చేసింది, స్నేహితులు దూరమయ్యారు, డిప్రెషన్ దగ్గరకు వచ్చాడు. కానీ ఒకరోజు తన నోట్స్ చూస్తూ గ్రహించాడు, నేను ఓటమిని నా మీద ఆధిపత్యం చెయ్యనిచ్చాను, కానీ ఈ ఓటమి నాకు గురువు కావచ్చు. అతడు తన బలహీనతల లిస్టు తయారు చేశాడు. ఎక్కడ తప్పు జరిగింది, ఏం మిస్ అయ్యింది అని విశ్లేషించాడు. 4వ అటెంప్ట్లో అంతా మార్చాడు. అభిప్రాయం, విధానం, దృక్పథం. ఈరోజు ఆదిత్యవర్మ అనే IAS అధికారి యువతకు బోధిస్తున్నాడు. ప్రతిసారి గెలవడం మనిషిని అహంకారిగా చేస్తుంది, కానీ ఓటమి మనల్ని లోతుగా, బలంగా చేస్తుంది. ఓటమి మీకు మిమ్మల్ని అద్దంలా చూపిస్తుంది, ఎక్కడ మెరుగుపరచాలో చెబుతుంది. ప్రతిసారి పడినప్పుడు 2 మార్గాలుంటాయి. 1, ఓటమిని తీసుకుని విరగడం. 2, దాన్ని గురువుగా చేసుకుని మెరుగుపడడం. గెలిచిన వాళ్ల వెనుక ఎప్పుడూ ఓటముల చరిత్ర ఉంటుంది. మీ మార్గం మీదే. కొందరు త్వరగా చేరతారు, కొందరు సావకాశంగా నడుస్తారు. కానీ మీ గమ్యం ఇతరులను ఓడించడం కాదు, మీరుగా ఉండటం. అందుకే ముందు మీ కలల లిస్ట్ రాసుకోండి. సోషల్ మీడియా నుండి కొంత బ్రేక్ తీసుకోండి. చిన్న చిన్న విజయాలకు సంబరపడండి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి.
అదే చాలు. మీ కథను మీరు రాసుకోండి. నంబర్ 8, ఇతరులతో పోల్చుకోకండి. ఎందుకంటే మీ మార్గం మీదే. మీరు ఎప్పుడైనా ఇతరుల స్కేల్తో మిమ్మల్ని కొలిచారా? మీ స్నేహితుడు కొత్త పాట వినిపిస్తున్నప్పుడు, మీ సహచరుడు మీకంటే ముందుగా ఉద్యోగం సాధించినప్పుడు, మీ వయసులోనే ఎవరైనా చాలా విజయవంతంగా కనిపించినప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది, నేను ఎక్కడున్నాను? ఈ చిన్న ప్రశ్న కనిపించినంత సులభం కాదు. అది నెమ్మదిగా మీ ఆత్మవిశ్వాసాన్ని తినేస్తుంది. మీ కష్టం, మీ కలలు, మీ ప్రయాణం అన్నీ మరచిపోయి ఇతరుల వెలుగులో మీరు చీకటిలో పడిపోతారు. ఇదే పోలిక అనే విషపు ఆట. చాణక్య నీతి చెబుతుంది, ఇతరులతో పోల్చుకోకండి. ఎందుకంటే మీ మార్గం మీదే. దాని గమ్యం కేవలం మీకోసమే సృష్టించబడింది. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైన పుస్తకం. ప్రతి పేజీ, ప్రతి అధ్యాయం, ప్రతి పాత్ర అన్నీ యునీక్. కానీ మనం ఎప్పుడూ ఇతరుల పుస్తకంతో మన పుస్తకాన్ని పోల్చుకుంటాం. సోషల్ మీడియా ఈ ఆటకు ఇంకా ఇంధనం పోసింది. అందరూ తమ జీవితంలోని రోజుల్లో మంచి ఫోటోలనే పోస్ట్ చేస్తారు. కొత్త కారు, విదేశీ ట్రిప్పు, వివాహ వార్షికోత్సవం, ప్రమోషన్ వార్త. మీరు అక్కడ కూర్చొని ఆలోచిస్తారు, వాళ్లకు ఇన్ని ఉన్నాయి, నాకేముంది? కానీ నిజమేమిటంటే మీరు చూస్తున్నది వాళ్ల ఫోటో మాత్రమే. వాళ్ల కన్నీళ్లు కాదు, వాళ్ల విజయం మాత్రమే, వాళ్ల పోరాటం కాదు. మరీ ముఖ్యంగా మీ కథ ఇంకా పూర్తి కాలేదు. మాయా కథ ఇలాంటిదే. చిన్న పట్టణంలో పుట్టిన అమ్మాయి. కల ఫ్యాషన్ డిజైనర్ కావాలి. కాలేజీలో చేరింది. అక్కడి గ్లామర్, బ్రాండెడ్ బట్టలు, ఇన్స్టాగ్రామ్ లైక్స్ ఇవన్నీ చూసి ఆమె తల తిరిగింది. తన సరళతను బలహీనతగా భావించింది. డిజైనింగ్ మానేసి వాళ్లలాగే ఉండాలని ప్రయత్నించింది. ఖరీదైన బట్టలు, ఫ్లాషీ లైఫ్ స్టైల్. కానీ ఒకరోజు తన పాత డైరీలో స్కెచ్లు చూసింది. అప్పుడు గ్రహించింది, నేను ఇతరుల జీవితం గురించి ఆలోచిస్తూ నా సొంత కథను మర్చిపోయాను. ఆ రోజు నుండి ఆమె పోలిక మానేసింది. మళ్లీ తన స్కెచ్లతో మొదలుపెట్టింది. రాత్రింబవళ్లు కష్టపడి ఆన్లైన్లో తన డిజైన్స్ అమ్మడం మొదలుపెట్టింది. ఈరోజు మాయాస్ కలర్స్ అనే చిన్న బ్రాండ్ ఉంది. సరళతకు, యునీక్నెస్కు పేరు పొందింది. ప్రజలు ఆమెను ప్రశంసిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆమె ఎవరి ప్రశంసల మీద ఆధారపడటం లేదు. ఆమె తన విలువను ఇతరులతో పోల్చుకోవడం మానేసింది. ఈ నీతిని జీవితంలో అమలు చేయడానికి 3 విషయాలు గుర్తుంచుకోండి. 1, మీ మార్గంపై దృష్టి పెట్టండి. ఇతరుల జీవితం చూసి బాధపడినప్పుడల్లా మీ కలల లిస్ట్ తీసుకొని చదవండి. అది మీ గమ్యాన్ని గుర్తుచేస్తుంది. 2, సోషల్ మీడియా నుండి కొంతకాలం బ్రేక్ తీసుకోండి. ప్రతి ఫ్లాషింగ్ ఫోటో నిజం కాదు. మీ మనశ్శాంతి కోసం కొంతకాలం స్క్రోలింగ్ ఆపండి. 3, మీ చిన్న విజయాలను సంబరపడండి. ఎంత చిన్న అడుగైనా అది మిమ్మల్ని మీ గమ్యం వైపు తీసుకెళ్తోంది. గుర్తుంచుకోండి, మీ జీవితం ఒక రేసు కాదు. ఎవరినీ ఓడించాల్సిన పోటీ కాదు. ఇది ఒక ప్రయాణం. మీరు మీలోని మిమ్మల్ని కనుగొనాల్సిన ప్రయాణం. పోలిక మానేసినప్పుడు మీరు ఎంత గొప్పవారో తెలుస్తుంది. మీ కథ, మీ పోరాటం, మీ విజయం ఇవన్నీ కేవలం మీకోసమే రాయబడ్డాయి. ప్రపంచంలో ఎవరూ మీలాగా కాలేరు. మీరు ఎవరినీ అనుకరించాల్సిన అవసరం లేదు. కాబట్టి తర్వాత ఎప్పుడైనా వాడు నాకంటే ముందుండి అనే ఆలోచన వచ్చినప్పుడు మీకు మీరే ఇలా చెప్పుకోండి, నేను ఇతరుల కథలో జీవించటం లేదు, నేను నా సొంత కథను రాస్తున్నాను. ఆ కథ అంత అందంగా ఉంటుంది. ఒకరోజు ప్రజలు దాన్ని చదివి ప్రేరణ పొందుతారు. ఇదే చాణక్య నీతి సారాంశం. ఇతరులతో పోల్చుకోకండి. ఎందుకంటే మీ మార్గం మీదే. దాని వెలుగు కేవలం మీకోసమే సృష్టించబడింది. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారో అలాగే చూస్తుంది. మీరు మిమ్మల్ని ఒక రూపాయి నాణంగా చూస్తే ప్రపంచం మిమ్మల్ని ఒక రూపాయి నాణంగానే తీసుకుంటుంది. కానీ మీరు మిమ్మల్ని 100 రూపాయల నోటుగా, 1000 రూపాయల విలువగల వ్యక్తిగా చూసుకుంటే ప్రపంచం కూడా మిమ్మల్ని అలాగే గౌరవిస్తుంది. అంతేకాదు, మీరు లేకుండా నిర్ణయం తీసుకోవడానికి కూడా భయపడుతుంది. ఈ రోజు నుంచి మీ విలువను ఎవరి చేతిలోనూ పెట్టకండి. మీ బలహీనతలను ఎవరి ముందు బయట పెట్టకండి. కోపంలో మీ భవిష్యత్తును కాల్చే మాటలు ఎన్నడూ మాట్లాడకండి. మీ మౌనాన్ని ఒక ఆయుధంగా మార్చుకోండి. మీ ఓటముల నుండి పాఠాలు నేర్చుకోండి. మీ మార్గాన్ని ఇతరులతో పోల్చకండి. ఎందుకంటే మీరు ఇప్పుడొక సాధారణ వ్యక్తి కాదు. మీరొక శక్తి, మీరొక స్ఫూర్తి, మీరొక గోడ, ఎవరూ సులభంగా దాటలేని గోడ. ఇప్పుడు మీ ఊపిరి మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీ గౌరవం మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు, ఇప్పుడే ఒక్కసారి మీకు మీరు హామీ ఇవ్వండి, నేను నా గౌరవాన్ని ఎవరి చేతిలోనూ పెట్టను. నేను నా బలహీనతలను ఎవరి ముందు బయట పెట్టను. నేను నా మార్గంలో నడుస్తాను, ఎవరితోనూ పోల్చుకోను. నేను ఇక ఎవరి దయకు లోబడను. నేను నా స్వంత రాజ్యాన్ని నిర్మిస్తాను. ఈ హామీని మీ హృదయంలో రాసుకోండి. ఈ హామీని మీ జీవితంలో అమలు చేయండి. కామెంట్ బాక్స్లో ఇప్పుడే రాయండి,
నేను నా గౌరవాన్ని రక్షిస్తాను లేదా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్లకు ఈ బలం అవసరం. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, ఎందుకంటే మన ప్రయాణం ఇక్కడితో ఆగదు. మనం కలిసి మరింత బలంగా, మరింత ఎత్తుకు వెళ్తాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.